ఎప్పుడో చాలా కాలం క్రితం మధురా నగరాన్ని కంసుడు అనే క్రూరరాజు భయంతో పాలించేవాడు. తన చెల్లి దేవకీ పెళ్లిరోజు ఒక దివ్యవాణి వినిపించింది. నీ మరణం నీ చెల్లి 8దో సంతానం చేతిలోనే జరుగుతుంది అని. భయంతో కంసుడు దేవకీ, వసుదేవులను కారాగారంలో బంధించి పుట్టిన ప్రతి శిశువుని హతమార్చేవాడు. 8దో బిడ్డ పుట్టిన రాత్రి ఒక అద్భుతం జరిగింది. జైలు తలుపులు తామరంతా తానే తెరుచుకున్నాయి. కాపలాదానులు నిద్రపోయారు. వసుదేవుడు శిశువును గోప్యంగా తీసుకొని వర్షాలు, మెరుపులు కురిసే యమునా నదిని దాటించి గోకులానికి చేరాడు. అక్కడ ఆ బిడ్డను నందుడి ఇంట్లో పుట్టిన చిన్నారితో మార్చి తిరిగి వచ్చాడు. ఆ బిడ్డే కృష్ణుడు. చిన్న వయసులోనే ఆయన పల్లెలో చిలిపి చేష్టలతో వెన్న దొంగిలించడం, బాసురి వాయించడం, అందరినీ నవ్వించడం వంటి పనులతో అందరి మన్ననలు పొందాడు. కాని చిలిపితనం వెనుక ఒక దివ్య శక్తి దాగి ఉండేది. గోవర్ధన పర్వతాన్ని లేపి గ్రామాన్ని వర్షం నుండి రక్షించడం, యమునాలో విషం పూసిన కాళియ నాగుని జయించడం వంటి మహాకార్యాలు చేశాడు. పెరిగిన తరువాత తన విధిని నెరవేర్చేందుకు మధురకు చేరుకున్నాడు. రాజమహల్లో కంసుతో సమరంలో తలపడుతూ చివరకు అతన్ని జయించి తన తల్లిదండ్రులను మరియు ప్రజలను కంస క్రూర పాలన నుండి విముక్తి కలిగించాడు. శ్రీకృష్ణుడి కథ కేవలం అద్భుతాల గాథ మాత్రమే కాదు, ప్రేమ, ధైర్యం, ధర్మం ఎలాంటి చెడునైనా జయిస్తాయని గుర్తుచేసే అమరమైన సందేశం.